హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా 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 బాగున్నాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. స్వీట్ రెసిపీతో బెల్లం గవ్వలు. చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. బెల్లం చాలా హెల్దీ. సో షుగర్కి బదులు బెల్లంని యాడ్ చేస్తున్నాం ఇక్కడ మనము. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నానండి. ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. సో ఇందులోకి నేను 1 స్పూన్ బొంబాయి రవ్వని తీసుకున్నాను. అందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సో అది వేసుకున్నాక కొంచెం వేడి ఘీ అనేది వేసుకోవాలండి, నెయ్యి అనేది వేసుకోవాలి ఇక్కడ. సో ప్రాపర్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మొత్తం మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా ఇలా డవ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒక 10 నిమిషాలు నానాలండి, ఎందుకంటే సో మనం అక్కడ రవ్వ వేసాం కాబట్టి నానాలి. సో ఇక్కడ గవ్వలాగా చేసుకుంటున్నానండి. ఏదో ఫోక్ స్పూన్తో అయినా కానీ, గవ్వల పీట కూడా ఉంటుందండి, దాంతో కూడా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసే గరిటెతోటి వేసుకుంటున్నాను. సో ఆయిల్ అనేది వేడయ్యాక ఇక్కడ నేను చేసిన గవ్వలన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఫ్రై అయిపోతున్నాయి. సో పక్కనే నేను ఒక బౌల్లో ఒక చిన్న కప్ బెల్లం తురుముని వేసుకొని పాకం పట్టిస్తున్నానండి. ఒక కప్ బెల్లం తీసుకున్నాను. అందులోకి హాఫ్ కప్ వాటర్ వేసుకొని కొంచెం అది బెల్లం సిరప్ కొంచెం సిరప్ లాగా అయ్యేలాగా నేను కలిపేసి ఇలా అవుతుందండి. అయ్యాక ఇక్కడ ఫ్రై అవుతున్న గవ్వలు తీసుకొని మనము అందులోకి షిఫ్ట్ చేసుకోవాలండి. సో మొత్తం ఒకసారి ప్రాపర్గా కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ బెల్లం గవ్వలు తయారైతాయి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.